అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. దీంతో లంక గ్రామాలు పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. పలు గ్రామాల్లో వరద ఉధృతి అంతకంతకు పెరుగుతోంది. ప్రధాన రహదారులపై నీళ్లు ప్రవహిస్తుండటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. లంక గ్రామాల్లో వైద్య శిబిరాలు కొనసాగుతున్నాయి. ఇక అధికారులు ముంపు బాధితుల దగ్గరకు పడవలపై వెళ్లి తాగునీరు, నిత్యావసర సరుకులు అందిస్తున్నారు. ఈ భద్రాచలం అదేవిధంగా ధవళేశ్వరం నుంచి విడుదల చేసిన నీరు వల్ల మన ముమ్మిడివరం మండలంలో దాదాపు 9 గ్రామాలు వరద నీరు ప్రవేశించింది. కలెక్టర్ గారు నన్ను ప్రత్యేక అధికారిగా నియమించారు. ఇక్కడ ముఖ్యంగా మనకు గురజాపు లంక, కోనాలంక, లంకప్రానే ఈ 3 ఎక్కువగా ప్రభావితమయ్యి ఈ 3 గ్రామాల్లో కూడా వరద నీరు అంటే ఎక్కువగా ప్రవహిస్తూ ఉంది. ఇప్పటి వరకు 2096 మందిని ఈ వరద బాధితులు గుర్తించి వారందరికీ నిన్న బియ్యం పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా నిత్యావసరాలైన ఉల్లిపాయలు, బంగాళదుంపలు, నూనె, కందిపప్పు కూడా కేజీ చొప్పున ప్రతి ఇంటికి కూడా పంపించడం జరిగింది. ఇప్పుడు దాదాపు నిత్యావసరాలు ఒక 953 మందికి పంపించడం జరిగింది. మిగిలిన ఒక్కడి మధ్యలో కూర్చొని జరుగుతుంది.